ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ టుడే మనం డిస్కస్ చేసే టాపిక్ సేఫ్ షాప్ అంటే ఏంటి. సో సేఫ్ షాప్లో మనం ఎట్లా లాగిన్ కావాలి, ఎట్లా లాగిన్ అవుతుంటే మనకు ఎట్లాంటి ఇన్కమ్ మనం తీసుకోవచ్చు, జెన్యున్ ఇన్కమా కాదా. సో ఇవాళ ఈ టాపిక్ పైన మనం ఇవాళ డిస్కషన్ చేద్దాం. ఓకే, సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ నేమ్ సేఫ్ షాప్. సో సేఫ్ షాప్ అనేది సార్ ఈ అందరూ కూడా ఇప్పుడిప్పుడే వింటున్న నేమ్ అనమాట. కంపెనీ నేమ్ సేఫ్ షాప్ అనేది. సేఫ్ షాప్ కాకుండా సార్ మీరు చాలా రకాల మార్కెటింగ్ కంపెనీస్ నేమ్ వింటుంటారు. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, సో స్నాప్డీల్ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీస్ కూడా మీరు ఇంతకుముందు చూసేసి ఉంటారు. సో అదే మాదిరిగా కూడా సేఫ్ షాప్ కంపెనీ అనేది కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఒక క్వశ్చన్ రావచ్చు మీకు, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అందరికీ తెలిసిపోతుంది, బట్ సేఫ్ షాప్ కంపెనీ మ్యాన్ టు మ్యాన్ ఎందుకు తెలుస్తుంది? మ్యాన్ టు మ్యాన్ తెలియాల్సిన రీజన్ ఏంటి అంటే సార్, మనం జనరల్గా ఏ ప్రొడక్ట్స్ అయినా సరే మనం షాపింగ్ చేస్తుంటాం. అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, స్నాప్డీల్లో కానీ షాపింగ్ చేస్తుంటే మనకు ఓన్లీ వర్త్ ప్రోడక్ట్ మాత్రమే ఇస్తుంటారు. ఆపర్చునిటీస్ కానీ రిమైనింగ్ కానీ ఇంకేమి ఇవ్వరు. మీన్స్ అష్యూరెన్స్ అండ్ గ్యారంటీ, వారంటీ, సర్వీస్ పీరియడ్ కూడా ఎక్కువ మటుకు ఇవ్వరు. బట్ ఇక్కడ మనం సేఫ్ షాప్లో ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం తీసుకుంటే మనకు దాంతోపాటు సంబంధించిన సర్వీస్ పీరియడ్ ఉంటుంది అండ్ ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంటుంది అన్నమాట. బయటికి వెళ్ళి కూడా చాలామంది కూడా ఉద్యోగులు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం కొన్ని లక్షల కోట్ల మందికి సేఫ్ షాప్ అనేది ఆపర్చునిటీ కల్పిస్తూ ఉంటుంది. సో సార్ అది ఎట్లా అనేది చూద్దాం అనమాట మనం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ షాప్లో సార్ మనం ఒక 10,000 రూపీస్ వర్త్లో ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం, మనం లాగిన్ అయిపోయినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అయిపోయినాం, మనకు నచ్చిన వస్తువు ఏదైనా ఒకటి ఇప్పుడు చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం, మనం లాగిన్ అయిపోయినాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మన కంపెనీ మనం 10,000 పెట్టి లాగిన్ అయిపోతే మరి మనకేం లాభం? మనం ఇంకొకరికైనా చేపిస్తే మరి వాళ్ళతో పాటు వాళ్ళని తీసుకొస్తే మనకి ఎట్లా లాభం అంటే చూద్దాం సార్. ఫైన్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొత్తగా ఆల్ట్రా బిజినెస్ ద్వారా సో 10,000 వర్త్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, మనకు సేఫ్ షాప్ నుంచి ఒక అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. మీన్స్ లాగిన్ ఐడి వస్తుంది అనమాట. సేఫ్ షాప్ ద్వారా సపరేట్ లాగిన్ ఐడి, సపరేట్ పాస్వర్డ్ మీకు సపరేట్ ఇచ్చేస్తుంది అన్నట్టు. సో దెన్ ఆ అకౌంట్ ద్వారా మనకి ఏ విధంగా అంటే మన కింద 3 గ్రూప్స్ అనేది డివైడ్ అవుతాయి. ఏ విధంగా డివైడ్ అవుతాయి అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనే ప్లేస్మెంట్ నుంచి ఇట్లా 3 గ్రూప్స్ అనేవి ఇట్లా రిలీజ్ అవుతుంటాయి అన్నట్టు. ఎట్లా అంటే సార్, బ్లూ గ్రూప్, అంబర్ గ్రూప్, పర్పుల్ గ్రూప్, ఈ విధంగా 3 గ్రూప్స్ అనేవి డివైడ్ అవుతుంటాయి అన్నట్టు. ఓకేనా, సో మనం 3 గ్రూప్స్లో డివైడ్ అవుతుంటే మనం అసలు వర్క్ ఏం చేయాలి దీంట్లో? అందరూ కూడా అంటుంటారు, కొంతమంది డైరెక్ట్ సేఫ్ షాప్ పేరు చెప్తేనే చైన్ బిజినెస్ అంటుంటారు. చైన్ బిజినెస్ కూడా కాదండి, మన ఆల్ట్రా బిజినెస్ అనమాట మన బిజినెస్ పేరు. చైన్ బిజినెస్కు, బ్యానర్ బిజినెస్కు, ఆల్ట్రా బిజినెస్కు చాలా డిఫరెన్సెస్ ఉంది. 3 టైప్స్గా జరుగుతుంటాయి అనమాట. సో దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 by 1 ఉంటే దీన్ని చైన్ బిజినెస్ అంటుంటాం అన్నట్టు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ వర్క్ చేయట్లేదు అనుకోండి, ఏదో ఒక సమ్ రీజన్ ద్వారా వర్క్ చేయలేకపోతే ఈ పైన పర్సన్కి కింద పర్సన్స్కి వీళ్ళెవ్వరికి కూడా ఇన్కమ్ రాదు. జీరో ఇన్కమ్. మీన్స్ ఈ విధంగా జీరో ఇన్కమ్ అంటారు అంటూ. సో నెట్వర్క్ మార్కెటింగ్లో సార్ ఈ విధంగా మనకు ఛానల్ అనేది ఇట్లా డివైడ్ అవుతుంటుంది అన్నట్టు. సో ఇందులో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ పైన పర్సన్ అనుకోండి, ఇతని కింద పర్సన్ ఇతని పర్సనల్ ప్రాబ్లమ్ బిజినెస్ బంద్ చేసినా సరే ఈ కింద పర్సన్స్కి కానీ, పక్కన ఉన్న వాళ్ళకి కానీ, పైన వాళ్ళకి కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళు ఎంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే అంతా వాళ్ళకి ఇన్కమ్ అనేది కంటిన్యూస్గా కంపెనీ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో సమ్ టైప్ ఆఫ్ ఇదే మాదిరిగానే ఆల్ట్రా బిజినెస్ ప్లాన్ ఉంటుంది అనమాట. ఎట్లా అనేది చూద్దాం ఇవాళ. ఫర్ ఎగ్జాంపుల్ సార్, బ్లూ గ్రూప్ తీసుకున్నాం, అంబర్ గ్రూప్ తీసుకున్నాం, పర్పుల్ గ్రూప్ తీసుకున్నాం. జస్ట్ ఓన్లీ బ్లూ గ్రూప్ గురించి మాత్రమే డిస్కషన్ చేస్తాను. మనం బ్లూ గ్రూప్లో మొత్తం సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాతనే రిమైనింగ్ 2 గ్రూప్స్కి వెళ్తాం అనమాట. అంబర్ గ్రూప్ అండ్ పర్పుల్ గ్రూప్ కానీ దానిలో కూడా వెళ్తాం అనమాట. చూద్దాం సార్. ఫైన్, బ్లూ గ్రూప్లో మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సార్ సేఫ్ షాప్లో ఏ పర్సన్ లాగనైనా పర్ హెడ్కి 500 రూపీస్ ఇన్కమ్ మాత్రం ఇచ్చేది కంపెనీ. మీన్స్ ఆ పర్సన్ రిమైనింగ్ వచ్చేసి సార్ ఇంతకుముందు 9,756 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 1,21,500 రూపాయల ప్రొడక్ట్స్ ఉండేది అనమాట. ఇంతకుముందు అనమాట, బిఫోర్ నవంబర్లో. ఎంత వర్త్లో ఉన్న ప్రోడక్ట్ తీసుకున్నా కంపెనీ కస్టమర్కి మాత్రం మీన్స్ మనకు మాత్రం జస్ట్ ఓన్లీ 500 రూపీస్ మాత్రమే ఇచ్చేది. బట్ ఇప్పుడు పర్సంటేజ్ వైజ్ అనమాట. ఆ పర్సన్ ఎంత వర్త్ కొనుక్కుంటున్నాడో అంత మటుకు మనకు కూడా కమిషన్ ఇస్తుంది అన్నట్టు. దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుందంటే సార్, బీవీస్ వైజ్గా మనకు క్యాలిక్యులేట్ చేస్తుంది. బీవీస్ అంటే ఏంటి అంటే బిజినెస్ వాల్యూమ్స్ అనమాట. బిజినెస్ వాల్యూమ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సేఫ్ షాప్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తున్న ప్రోడక్ట్ అనమాట భగవద్గీత. వాళ్ళలోనే ఫస్ట్ అనమాట. సో 3 లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో జస్ట్ పెన్ టు దానిపైన ట్యాప్ చేస్తే మీన్స్ వర్డ్స్ కానీ, పారాగ్రాఫ్స్ కానీ మొత్తం అదే చదువుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఈ విధంగా లాగిన్ అయిపోయింది అనుకుందాం, భగవద్గీత తీసుకున్నాడు. సో భగవద్గీత సార్, ఒక భగవద్గీత తీసుకుంటే 200 బీవీస్ వస్తాయి సార్ మనకు.
200 బీవీస్ వస్తుంటాయి. అట్లా మనం ఇద్దరు ఫ్రెండ్స్తో కూడా 200 బీవీ షాపింగ్ చేయించినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరు ఫ్రెండ్స్తో కూడా మనం 200 బీవీ మనం షాపింగ్ చేయించినాం అనుకోండి. ఈ 200 400 బీవీస్ మనకు అవుతుంటాయి కదా. ఇక్కడ చూడండి 400 బీవీ అంటుంటాం. మరి బీవీ అంటే ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను బిజినెస్ వాల్యూమ్స్ అని. సరే ఇక్కడ చూద్దాం 400 బీవీ అవుతుంటే మరి కంపెనీ మనకెంత ఇన్కమ్ ఇస్తుంది? మనం వాళ్ళిద్దరిని మనమే సెల్ఫ్ డైరెక్ట్ రిఫర్ చేసినాం కదా, మనకి ఎంతో కొంత ఎక్స్ట్రా ఇన్కమ్ ఇవ్వాలా అంటే ఇస్తుంటుంది అన్నమాట. ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంటుంది. ఎట్లా ఇస్తారనే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సార్ సెల్ఫ్ రిఫరెన్స్డ్ ఇన్కమ్ అంటుంటాం అన్నమాట. సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ ఏంటంటే సార్ మనమే మన సొంతంగా 200 బీవీలు చేసినాం కాబట్టి ఒక్క బీవీకి 1 రూపీ ఇస్తారు సార్. సో చూద్దాం ఇక్కడ 400 బీవీ చేసినాం మనం. 400 ఇంటూ మనం సొంతంగా తీసుకొచ్చినాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక బీకి 1 రూపీ క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఎంత సార్ 400 రూపీస్ మనకి ఇన్కమ్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఏం చేసినామంటే ఇక్కడ టీమ్ ఇన్కమ్ లెఫ్ట్ టు రైట్ ఎప్పుడైతే ఇద్దరు పర్సన్స్ వచ్చారో మనకు టీమ్ ఇన్కమ్కి మనం క్వాలిఫై అయిపోతాం అనమాట. ఇక్కడ చూద్దాం సేమ్ అదే మళ్ళీ 400 బీవీలు ఉన్నాయి ఇంటూ మనకు అప్పుడు ఎంత ఇస్తుంది అంటే 2.5 రూపాయలు అనమాట. 2.5 రూపీస్ మనకి ఇస్తుంది. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి 2.5 రూపీస్ ఇస్తుంది. సో రెగ్యులర్గా సార్ ఇప్పుడు మన టీంలో లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎన్ని సేల్స్ అనేవి జరుగుతుండండి. ఒక్క బీవీకి 2.5 రూపీస్ మనకి ఇన్కమ్ ఇస్తుంది అనమాట. మరి ఇక్కడ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం సార్ ఎంత అవుతుంది అంటే 400 ఇంటూ 2.5 అంటే 1000 రూపీస్ అవుతుంటుంది. అంతే కదా సార్. సో టోటల్ ఎంత 1400 రూపీస్ మనకి ఇన్కమ్. 1400 రూపాయలు ఇన్కమ్ మనకి ఇన్కమ్ అనేది కంపెనీ మనకి ఇచ్చేసింది అనమాట. సో సార్ ఇది టీమ్ ఇన్కమ్. టీమ్ ఇన్కమ్లో మనకి ఎంత బీవీ ఇస్తుందంటే ఒక్క బీవీకి 2.5 రూపాయలు మనకి ఎక్స్ట్రాగా ఇస్తుంది అనమాట. మనం ఏం చేసినామంటే థర్డ్ పర్సన్ తోటి మీన్స్ ఇక్కడ బీ ఉంటే బీ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీని మనమే తీసుకొచ్చాం. ఈ పర్సన్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ కూడా కొంచెం రిచ్ పర్సన్ దొరికింది అనుకున్నాం, లేకపోతే మనమే కష్టపడి లాగిన్ అయిపోయినాం, మనం పెట్టిన ఇన్కమ్ని మనం డబుల్కి డబుల్ ఒకేసారి తీసుకోవాలనే కాన్సెప్ట్ తోటి మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నట్టయితే ఈ సి అనే పర్సన్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ 400 బీవీ వేయించినాం సార్. మనం ఓన్లీ సి అనే పర్సన్ తోటి ఇక్కడ చూడండి 400 బీవీ చేయించినాం. సో మరి మనకు కంపెనీ ఎంత ఇన్కమ్ ఇస్తుంది? 400 బీవీలు చేయించినాం కదా, మళ్ళీ ఓవర్ టైం చేసినాం. జస్ట్ కంపెనీ 2 సేల్స్ అని చెప్పింది ఏ అండ్ బి అని, మనం 3rd సేల్ చేసినాం, మళ్ళీ ఇంకెక్కువ చేసినాం కదా. అంటే ఇక్కడ చూడండి సార్ ఇక్కడ 400 బీవీల గురించి నేను మాట్లాడుతున్నాను. సో దాన్ని బుల్సే అంటుంటాం అన్నమాట. 400 బీవీ ఇంటూ సార్ మనకు 22.5 రూపీస్ మనకు కట్టిస్తుంది సార్. బుల్సే ఇన్కమ్ అయితే 22.5 రూపీస్ మనకి ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకసారి కౌంట్ చేద్దాం సార్. 400 ఇంటూ 22.5 అంటే 9000 రూపీస్ సార్ మనకి ఇచ్చేది. ఇక్కడ మీరు చూడండి ఇది ఒక చిన్నది ఒకసారి తీసేసుకుంటే సార్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చూడండి ఈ 200 బీవీ కనుక తీసేసినట్టయితే 200 బీవీ యాస్టీస్ అదే విధంగా ఉంటుంటుంది. ఇక్కడ 200 బీవీని ఇక్కడ చూడండి 1400 ప్లస్ 9000 ఎంత అవుతాయి సార్? 10,400 రూపీస్ అవుతుంది. మీరు ఇదే షేప్ షాప్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు 10,000 తోటే మీరు లాగిన్ అయిపోయింది అనుకుందాం. ఎక్కువ కూడా మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, కంపెనీ పైన నమ్మకం లేకనో సెకండరీ అనుకుందాం. ఇక్కడ మీరు జస్ట్ ఓన్లీ 10,000తో లాగిన్ అయిపోయారు. 3 మెంబర్స్ని రిఫర్ చేశారు, ఏ బి సి అనుకుందాం. 3 మెంబర్స్ రిఫర్ చేస్తే మీకు ఇచ్చే కంపెనీ ఎంత 100కి 110% ఇన్కమ్ అనేది మీకు రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది ఓన్లీ 3 మెంబర్స్ ద్వారా మాత్రమే. సరే ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. సేఫ్ షాప్లో మనం ఇక్కడ చూద్దాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే 10,000 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక విషయం చెప్తున్నాను. ఫస్ట్ బెనిఫిట్ సార్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం 10,000 బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకున్నాం. ప్రొడక్ట్ గురించి ఆలోచించకండి, దానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రొడక్ట్ వస్తుంది, ప్రొడక్ట్ గురించి ఆలోచించకండి. సో 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు మనకి ఎంత క్యాష్ బ్యాక్ అయింది సార్? మళ్ళీ 100% క్యాష్ బ్యాక్ అనేది అయిపోయింది. సో 100% క్యాష్ బ్యాక్ అయిందా సార్? ఇక్కడ చూడండి 10,400 రూపాయల మళ్ళీ 100% క్యాష్ బ్యాక్ అయింది. సెకండ్ సార్ ఇక్కడ మనల్ని నమ్మి బిజినెస్లో కొంతమంది వచ్చారు. వాళ్ళు ఎవరంటే ఏబిసి 3 మెంబర్స్ వచ్చారు. అంటే ఇక్కడ మన టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు సార్? 3 మెంబర్స్ మన టీం మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూద్దాం ఈ ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, సి అనే పర్సన్ కూడా వీళ్ళు ముగ్గురు కూడా మనల్ని బిలీవ్ చేసి మన హార్ట్ లిస్ట్ మనల్ని నమ్మి వీళ్ళు బిజినెస్లోకి వచ్చారు కదా. సో ఈ పర్సన్కి కూడా సేమ్ మన మాదిరిలానే ఇతను కూడా పెట్టినామంటే ఇతను రికవర్ చేసుకోవాలంటే దెన్ ఈ పర్సన్ కూడా మళ్ళీ 3 మెంబర్స్ని రిఫర్ చేస్తాడు, ఈ పర్సన్ కూడా మళ్ళీ 3 మెంబర్స్ని రిఫర్ చేస్తుంటాడు, ఈ పర్సన్ కూడా మళ్ళీ 3 మెంబర్స్ని రిఫర్ చేస్తాడు. 3 ముళ్ళ 9. అంటే సార్ ఈచ్ వన్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పర్సన్ 200 బీవీ చేసినా కానీ మళ్ళీ మనకి ఎంత వస్తుంది సార్? ఇన్కమ్ వచ్చేసి 4,500 రూపీస్ వస్తుంటుంది సార్. చూడండి మనం పెట్టిన 10,000కి మనకి నియర్ బై 15,000 రూపీస్ ఇన్కమ్ అనేది రిటర్న్ అయిపోయింది అనమాట. సో ఇది సెకండ్ బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ సార్ మనం కంపెనీకి మీన్స్ డీడీ కట్టట్లేదు, డిమాండ్ ఆఫ్టర్ కానీ మనకు నచ్చిన ప్రోడక్ట్ చూజబుల్ సెలెక్ట్ చేసుకొని మరీ షేప్ షాప్కి మనం డీడీ ఇస్తున్నాం. ఇక్కడ చూడండి సార్ ప్రోడక్ట్ అనేది కూడా మనకి ఇప్పుడు ఫ్రీ అవైలబుల్ అయిపోయిందా? ఒకప్పుడు ప్రోడక్ట్ చూస్ చేసుకునే ఛాయిస్ లేకుండే, మీన్స్
స్పెసిఫిక్ రా సూట్ ఆర్ శారీ ఇవే తీసుకోవాలి 100% అని ఉంటుండే. ఇప్పుడు సేఫ్ షాప్లో కూడా ప్రతి ప్రోడక్ట్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు. మీన్స్ మనం ఒక డీమార్ట్ కానీ వీమార్ట్ కానీ వెళ్తే మనకి ఇంట్లో లేని వస్తువులు ఏమేమైతే మనం తీసుకుంటాం అనుకుంటామో అదే మాదిరిలో కూడా సేఫ్ షాప్లో కూడా మనకు నచ్చిన వస్తువులను కూడా అన్నిటిని కలిపి కూడా మనం షాపింగ్ చేయొచ్చు అనమాట ఒక్క ఐడి రూపంగా. సరే ఇక్కడ చూడండి ప్రోడక్ట్ కూడా మనకు వచ్చేసింది. సరే ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఎక్కడ లాస్ అయినాం, సేఫ్ షాప్లో ఏమైనా లాస్ అయినామా? ఏం లాస్ కాలేదు. పెట్టినందుకు 100% ఆఫ్ క్యాష్ బ్యాక్ అయింది. సెకండ్ థింగ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని బిలీవ్ చేసి 3 మెంబర్స్ వచ్చారు. దెన్ వాళ్ళని బిలీవ్ చేసి మీన్స్ మన మీద నమ్మకం కొద్దీ ఇంకా ఎంతమంది వచ్చారు సార్, 3 into 3 9 మెంబర్స్ టీమ్ అయిపోయారు. ప్రోడక్ట్ కూడా మనకు రిఫర్ అయిపోయింది. సో సార్ ఇక్కడ చూడండి ఏ పర్సన్ కూడా బిజినెస్లో కూడా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదన్నమాట. కొంతమంది అంటుంటారు సార్ మేము సేఫ్ షాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మేము చాలా లాస్ అయిపోయినాం అది ఇది అంటుంటారు. ఏ పర్సన్ కూడా సేఫ్ షాప్లో 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడండి. జస్ట్ సార్ ప్రోడక్ట్ని షాపింగ్ చేస్తుంటాడు. షాపింగ్ చేసిన ప్రోడక్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను యూటిలైజ్ చేయాలన్నమాట. అతను వాడుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ హాట్ లిస్ట్కి కానీ చెప్తేనే వాళ్ళ కింద సేల్స్ అనేవి జరుగుతుంటాయి. ఇదే మాదిరిలో ఒక్కసారి దీంట్లో 100% ఫుల్ఫిల్ బ్లూ గ్రూప్లో అయిపోయినామంటే నెక్స్ట్ మనం అంబర్ గ్రూప్లోకి వెళ్ళిపోతుండ్రు. అంబర్ గ్రూప్లో కూడా సార్ ఇంకా దీంట్లో మనం ఇప్పటిదాకా కూడా కష్టపడొచ్చాం. బ్లూ గ్రూప్లో అంబర్ గ్రూప్లో ఇంకొంచెం ఎక్స్ట్రాగా వర్క్ చేస్తే 20% ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంటుంది. సో ఇదే ఇన్కమ్ దీంట్లో కూడా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత పర్పుల్ గ్రూప్లో 30% ఇస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తుంటాను, సేఫ్ షాప్లో మీకు ఒక 2 lakhs ఇన్కమ్ రూపీస్ మీకు వచ్చింది అనుకోండి సేఫ్ షాప్లో. సో ఫర్ సేఫ్ షాప్లో బ్లూ గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs వస్తే దీంట్లో 2,40,000 ఇస్తుంది అంబర్ గ్రూప్లో. పర్పుల్ గ్రూప్లో 2,60,000 ఇస్తుంటుంది. ఇంత డిఫరెన్స్, ఏం డిఫరెన్సెస్ లేదు. చాలా మంది అనుకుంటారు వేరే నెక్స్ట్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడే స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రీవియస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా టీం ఉంటే వాళ్ళందరూ కూడా బ్లూ గ్రూప్లోకి వస్తుంటుంది. దాన్ని లెఫ్ట్ రైట్ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత దెన్ మీరు ఫ్రీ అప్ అయిపోయారు, మీకు మంచి టాప్ 20 టీం దొరికింది అన్న సిచ్యువేషన్లో మీరు మళ్ళీ అంబర్ గ్రూప్లో స్టార్ట్ చేయొచ్చు, పర్పుల్ గ్రూప్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ 2 లెగ్ల గురించి ఇప్పుడే మీరు ఆలోచించి బిజినెస్ని కొంతమంది చేయలేకపోతున్నారు. అవన్నీ కూడా అపోహలు. సో జెన్యున్గా సేమ్ పాత విధానంగా అదే విధంగా బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇంకొకటి సార్, ఇంతకుముందు కూడా రిటైర్మెంట్ అనేది 5,000 సేల్స్కి ఉంటుండే. మీన్స్ ఇక్కడ చూద్దాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5,000 సేల్స్ ఈ పర్సన్ కింద, దెన్ ఇక్కడికి కూడా ఒక 5,000 సేల్స్ ఉంటే ఈ పర్సన్ ఇంతకుముందు డైమండ్ షిప్ అని రిటైర్మెంట్ ప్రకటించేవాళ్ళు మన సిస్టమ్. దెన్ అదే కంటిన్యూషన్లో ఇప్పుడు బీవీస్ లాగా కన్వర్ట్ అయిపోయిందంట. మీన్స్ 20 lakhs బీవీ 20 lakhs బీవీ మనం ఒకసారి కంప్లీట్ క్లియర్ కట్ చేసుకున్నామంటే సేమ్ ఇదే మాదిరిలా మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసి చూడండి. నార్మల్గా ఒక్క ఐడి పైన 200 బీవీలు మనకు కౌంట్ అండి. 10,000 5,000 చేసుకున్నా కానీ సేమ్ అవే 20 lakhs బీవీ అవుతుంటాయి. కొంతమంది మీన్స్ మన కంపెనీ ఎందుకు బీవీల రూపకంలో తీసుకొచ్చిందంటే ఇన్ని రోజులు కూడా 20 years కూడా సేఫ్ షాప్ నేషనల్ వైజ్గా మాత్రమే రన్ అయింది. ఇంటర్నేషనల్ కూడా కంపెనీ మన ప్లానింగ్ చేయబోతుంది కాబట్టి ఇంటర్నేషనల్ బిజినెస్ చేయాలంటే మ్యాన్ వైజ్గా ఉంటే నడవదు. అందుకోసమే బీవీ రూపకంలో కన్వర్ట్ చేసిందనమాట. సో అర్థమైందా సార్ ఇప్పటికి నీకు? ప్రీవియస్ ఎట్లుండే అంటే ఒక పర్సన్కి 500 రూపీస్ ఇన్కమ్ ఉండే, ఇప్పుడు బీవీకి 2.5 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట.